అఖిల గుణగిణినిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలక మహతి కృప. ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలను సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూక మహతి 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 కృప. స్వయం శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో విడిచిపెట్టి భూలోకంలోని రానానికి కారణం అనేక ఉన్నాయి. భగవంతుడు గోలోకాన్ని విడిచిపెట్టడానికి అవసరం లేదు. కానీ ఎవరి గురించి వస్తున్నారు? పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం అంటే భక్తులకి ప్రేమదానం, తన ప్రేమ తీసుకున్నానికి ప్రేమ ఇవ్వడానికి రెండిటికి వస్తారు. ఇది ఇటువంటి ఒక దానము, ఇది ఇటువంటి ఒక ఆహారము, ప్రేమ అనేది ఇది ఇటువంటి ఒక ధనము. ఇది కృష్ణుడు తప్ప ఇంకెవరికి ప్రేమ అవ్వదు. ఇంకెవరికి మనం అయితే ప్రేమ అయితే అది స్వార్థం. కేవలం కృష్ణుడితోనే ఇది లభిస్తుంది, ఈ ధనం. ఏ విధానంగా ఒక వ్యక్తి కాయగూరలు మార్కెట్కి వెళ్తే కేవలం కాయగూరలే లభిస్తుంది. అక్కడ బంగారం కావాలంటే లభించదు. బంగారం షాప్కి వెళ్ళి జోడ్లు కావాలంటే లభించదు. ఏ షాప్లని ఏది ఉన్నదో అదే కేవలం లభిస్తుంది. భగవంతుడి దగ్గర ఉన్నది ఏమిటి? ప్రేమ. ఇంకా ఎవరి దగ్గర అది లేదు. ఈ జగత్తులో ఉన్న ఎవరి దగ్గర ఈ వస్తువు అనేది లేదు. కేవలం మనోపల్లి. అటువంటి ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడానికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గోలోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే బృందావనం వచ్చారో, బృందావనాన్ని అనేక లీలలని, బాల్య లీలలని, గోపాల బాలకులు అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మ కూర్చొని అనేక తింటున్నారు. ఎవరెవరు ఏ ఇంట్లోని పిక్నిక్, రోజు పిక్నికే. మనం సంవత్సరానికి ఒకసారి బాధ మర్చిపోదానికి పిక్నిక్ చేస్తారు, ఇయర్ ఎండ్కో లేకపోతే ఇయర్ స్టార్ట్కో. అది వాస్తవమైన పిక్నిక్ కాదు. దాంట్లోనే అనేక టెన్షన్. మళ్ళీ ఆ పిక్నిక్లో కూడా బోల్డ్ టెన్షన్ పోవాలని పిక్నిక్ చేస్తుంది, కానీ ఆ పిక్నిక్లో బోల్డ్ టెన్షన్స్ వచ్చేస్తాయి. కానీ భగవంతుడు నిరంతరంగాను పిక్నిక్, ఎవ్రీడే పిక్నిక్, ఎవ్రీడే ఇయర్ ఎండ్, ఎవ్రీడే ఇయర్ స్టార్ట్. ఎందుకంటే భగవంతుడు సచ్చిత్ ఆనందమయ స్వరూపము. నిరంతరంగా ఆనందం పొందడమే అతనికి. ఎవరు ఎంగిలు తినిపిస్తున్నారు, ఎవరు ఎంగిలు తింటున్నారు, ఇతని ఎంగిలు ఎవరు తింటున్నారు, ఈ విధానంగా అద్భుతమైన ఒక సమావేశం. ఇది అందరికీ తెలిసిందే, బ్రహ్మ కూడా చూసేది. ఇదేమి శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే నాకు వేదం ప్రసాదించారో ఇతనేంటి ఇలా ఎంగిలి తింటున్నారు? ఇతను వాస్తవంగా భగవంతుడు శ్రీకృష్ణ కాదు.
అని భగవంతుడి పైన సందేహం వచ్చింది స్వయం బ్రహ్మకు. అందరికి తెలిసిన విషయమే, భగవంతుడు ఆ గోపాల బాలకులకి మరి గోవులకి అందరికీ తన కమండలోని పెట్టేసి బ్రహ్మలోకానికి తీసుకెళ్ళిపోయారు. సర్వంతర్యామి శ్రీకృష్ణ పరమాత్మకి ఎందుకు తెలియదు ఇది ఎవరి తాలూక చతురత్వం, ఇది 4 ముఖాల బ్రహ్మ తాలూక చతురత్వం. ఎవరికైతే నేను భేదం ఇచ్చేసి షార్ప్నెస్, చలాకితనం, జ్ఞానం అన్నీ ఇచ్చాను, అతను నా దగ్గరే పరీక్షిస్తున్నాడు. టీచర్కి పరీక్షిస్తారు ఎవరైనా చెప్పండి? టీచర్ శిష్యుడికి పరీక్షిస్తే బాగుంటుంది, కానీ శిష్యులు అందరూ టీచర్కి పరీక్షిస్తే ఎలా ఉంటుంది? అయితే సరే, భగవంతుడు తన ఒక శరీరం నుంచి అనేక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంతమంది గోపాల బాలకులు ఉన్నారు, ఎంతమంది గోవులు ఉన్నాయి, ఎన్నిమంది తోళ్ళన్నీ యాజ్ ఇట్ ఈజ్గా కలర్తో సేమ్ సృష్టించేసారు. ఇదానుగా బ్రహ్మ, అటుపక్క ఇంద్రుడు అన్న ఏంటి, అతనికి పూజ చేయకూడదని చెప్తే వజ్రవర్షం 7 రోజులు పెట్టి మొత్తం బృందావనాన్ని నష్టం చేసేద్దామని. ఇద్దరు మహనీయులే, ఇంద్రుడు బ్రహ్మ, ఇద్దరు పెద్దోళ్ళే. చిన్నోళ్ళతో సమస్య వస్తే చిన్నదని పోతుంది, కానీ పెద్దోళ్ళతోనే సమస్య. చిన్నోళ్ళతోనే ఎలాగైనా హ్యాండిల్ చేయగలరు. పెద్దోళ్ళకి సమస్య వచ్చిందనుకోండి గొప్ప, అదే పెద్ద కఠినమైనది, ఆ సమస్య సమాధానం అవ్వదు. ఈ పెద్దోళ్ళతో ఇలాగ సమస్య, బ్రహ్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ ఏంటి, తన ముఖం చూపడలే. మరి ఎంత పెద్ద అపరాధం చేశాను నేను, ఎవరు నాకు జ్ఞానం ఇచ్చారు, ఈ ప్రపంచం గురించి తెలిసినందుకు నాకు తెలియపించారు, మరి ఎంత పెద్ద నాకు పేరు, ప్రఖ్యాతం, సన్మానం, 4 వేదాలు తాలూక జ్ఞానం నాకు ప్రసాదించారు, నేను అతనికి ఇటువంటి అపరాధం చేశాను, నేను ఏం పశ్చాత్తాపం పడుతున్నాను. బ్రహ్మ తెలుసుకొని 4 ముఖాలు దించేశారు. ఒక ముఖం కాదు, ఒక ముఖం, 2 ముఖం కాదు, 4 ముఖాలు దించేశారు. ఎటువంటి పని చేశాను నేను? భగవంతుడు పరీక్షించే విషయం కాదు, నిరీక్షించే విషయం కాదు, విషయవస్తువు కాదు. భగవంతుడికి మనం ప్రేమించే విషయం, భగవంతుడికి మనం పూజించే విషయం. పోనీ ఇతర జీవులు ఈ విధానంగా చేశారంటే ఒక అర్థం ఉన్నది. స్వయంగా ప్రథమ జీవి ఎవరికైతే జ్ఞానం స్వయంగా అతను ఇచ్చారు, అటువంటి బ్రహ్మ భగవంతుడికి ఈ విధానంగా అపరాధం చేశారు. బ్రహ్మ మరి ఇంద్రుడి తలకు అపరాధంలోని కొంత వేరియేషన్ ఉన్నది. ఏంటి వేరియేషన్ అంటే, గోలోకం నుంచి వచ్చి అనేక లీలలు చేశారు. ఎందుకంటే వాళ్ళ తాలూకా భక్తులు తాలూకా సమావేశమై దగ్గరై వాళ్ళతోని ఆడుకుందాం, వాళ్ళతోని ప్రేమని ఇచ్చిపుచ్చుకుందామని. కానీ బ్రహ్మ ఏం చేశారంటే, మొత్తం అందరినీ కమండలను తీసుకెళ్ళి బ్రహ్మలోకం తీసుకెళ్ళిపోయారు. అంటే ఏంటి, డిస్టెన్స్ పెంచేశారు. భగవంతుడు అనుకున్నారే, నేను దేని గురించి వచ్చానో వీళ్ళందరి గురించి వచ్చాను. 1 year అయిపోయింది తీసుకెళ్ళి, 1 year విరోహం. 1 year ఏదైతే వాళ్ళు గోపాల బాలకులతోని, గోవులతోని ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటున్నారో వాళ్ళకి దూరం చేసేసారు. అటుపక్క ఇంద్రుడు వజ్రం వర్షం కురిపిస్తూ అందరికీ దగ్గర చేసేసారు. అందరూ గోవర్ధన కొండ కిందనే ఉన్నారు. గోవులు, గోపాల బాలకులు, గోపికులు, శ్రీమతి శ్రీ రాధారాణి అందరూ, యశోద, నందబాబా, సుబల సఖ, సుధామ సఖ, మనసఖ, ఇంకా ఎవరూ లేదని కాదు, అందరూ చాలా దగ్గరగా 7 రోజులు 7 రాత్రులు. రాత్రిపూట పోనీ ఎక్కడో పడుకుండేవారు, వెళ్ళిపోతుండేరు, పొద్దున్నంత కలుస్తుండేరు, లేకపోతే పొద్దున్న రాత్రి కలిపోతుండేరు, 1-2 గంటలు పోయి దేని గురించి విడిపోతుండేరు. కానీ ఇంద్రుడు చేసిన అపరాధం వల్ల 7 రోజులు 7 రాత్రులు కేవలం వాళ్ళ దగ్గర కృష్ణుడు ఉన్నారు. అక్కడే ఆట పాట, పిక్నిక్, ఈ 7 days 24/7 పిక్నిక్, 24/7 days పిక్నిక్ అయిపోయింది. అక్కడ
కృష్ణుడు బాగా ఆనందపడాడు. సరే బాగుంది, నువ్వు తప్పు చేసే కానీ వీళ్ళందరికీ నాకు దగ్గర చేర్చు. ఎవరింట్లోనే వాళ్ళు ఉండుండేరు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వండుతుండేరు. ఇప్పుడు ఏమంటా ఒకటే పొయ్య, ఒకటే పొయ్య, ఒకటే పంట, ఒకటే వంట, ఒకటే ఆకు. ఆకులు కూడా డీసెంట్, అందరూ ఎవరి ప్రక్కన ఎవరు తినడం చేయడం అద్భుతం. కానీ బ్రహ్మ చేసిన అపరాధం వీళ్ళందరికీ దూరం చేసేసారు. అతను అపరాధం చేశారు కానీ దగ్గర చేశారు, ఇతను దూరం చేసేసారు. బ్రహ్మ అందుకే బాగా పశ్చాత్తాపమయ్యాను. నేను ఇటువంటి పని చేశాను భగవంతుడి దగ్గర. నేను ఏం చేస్తే భగవంతుడి దగ్గర మళ్ళీ నేను ముఖం చూపించగలను? ఇది ఎప్పుడు లీలా తెలుసా? ఇది ఏ యుగంలో లీల? ద్వాపర యుగం. ద్వాపర యుగులని చింతిస్తూ కలియుగులని బ్రహ్మ నామాచార్ హరిదాస్ ఠాకూర్. బ్రహ్మ ఏంటంటే ప్రథమ జీవి బ్రాహ్మణుడు. నేను బ్రాహ్మణుడిగా పుట్టి, ప్రథమ జీవి పుట్టి, వేదాలు నేర్చుకుంటూ, వేదాలు తెలుసుకుని నేను ఈ ప్రకారంగా అపరాధం చేశాను. ఇప్పుడు నేను కలియుగులను ఈ విధానంగా పుడతాను. నీచాతి నీచుకుడు. పెద్ద కులంలో పుట్టి కూడా నేను లాభం లేదు. భగవంతుడు తెలుసుకోలేకపోయినా, భగవంతుడు అపరాధం చేశాను. ఇంకా నేను పెద్ద కులంలో పుట్టే అర్హత నాకు లేదు. బ్రహ్మ యవన కులం అంటే ముస్లిం. కలియుగంలోని ఒక ముస్లిం కులంలో పుట్టారు. చూడండి పశ్చాత్తాపం ఎలా ఉంటుంది. బ్రహ్మ పెద్దోళ్ళ తలగ అపరాధం అలాగే ఉంటుంది, పశ్చాత్తాపం అలాగే ఉంటుంది. స్వయంగా బ్రహ్మ హరిదాస్ ఠాకూర్ రూపంగా యవ్వన కులంలో పుట్టారు. మరి ఏం చేశారు? చిన్నప్పటి నుంచి అతనికి భగవంతుడి తాలూకు నామం అంటే ప్రేమ. ఇది అద్భుతం. చిన్నప్పటి నుంచి భగవంతుడి తాలూకు నామము. అత్యధికంగా ప్రేమ. ఈ విధానంగా నామం చేశారు. నా భూతో నా భవిష్యత్. తను నామం చేసి ఈ విధానంగా పవిత్రమయ్యారు, ఈ ప్రకారంగా పశ్చాత్తాపమయ్యారు. హరిదాస్ ఠాకూర్ ప్రతిరోజు 3 లక్షలు నామం చేసేవారు. 3 లక్షలు. 1 లక్షకి 64, 3 లక్షలకి 194, 64, 192, 192 మాలలో 22 అవర్స్ పడుతుంది. అవుట్ ఆఫ్ 24 అవర్స్ కేవలం 2 గంటలు. ఇది పశ్చాత్తాపం. చూడండి బ్రహ్మ ఒక చిన్న అపరాధం అంటే భగవంతుడు గోలోకం నుంచి వచ్చారు. కేవలం 125 సంవత్సరాలు ఉండడానికి దాంట్లోని 10 సంవత్సరం 10 రోజులు కేవలం బృందావనం ఉన్నారు. 10 సంవత్సరం 10 రోజులని 1 సంవత్సరం ఇతను తీసుకెళ్ళిపోయారు వాళ్ళు గోపాల బాలకులకి. 9 సంవత్సరాలు పాపం ఆనందపడ్డారు. ఇంకో సంవత్సరం ఇతను డిస్టెన్స్ చేసేసారు. భగవంతుడు మరి ప్రతి యుగంలో రారు. ఇతను మళ్ళీ భూలోకం రావాలంటే మళ్ళీ 28వ ద్వాపర యుగం, 71 చతుర్యుగంలోనే 28వ ద్వాపర యుగంలోనే ఇతను రావాలి. మళ్ళీ యుగానికి ఒకసారి యుగావతారం మళ్ళీ రావాలి. పాపం బ్రహ్మ పశ్చాత్తాపై ఈ విధానంగా జన్మించి కేవలం నామం చేశారు. 3 లక్షల నామం. అందుకే తబస్థానే అపరాధ తారే హరినా. తపస్థానే అపరాధం. భగవంతుడి దగ్గర మనం ఏమైనా అపరాధం చేసామనుకోండి, మనం ఏం చేయాలంటే హరినామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణం చేస్తే భగవంతుడు క్షమించేస్తాడు. నామానికి మించిన క్షమాపణ అనేది ఏది శాస్త్రం లేదు.
అలాగైతే తప్పు చేసుకుంటూ ఈ ప్రకారం నామం చేసేస్తే సరిపోద్ది కదా అంటే కూడా లేదు. మరి దానికి పశ్చాత్తాపం అనరు, దానికి చతురత్వం అంటారు, ఇంకా మహాపాపం. పాపం పేరు నామం చేస్తే ఇంకా అపరాధం. మామూలుగా దొంగతనం చేస్తే పర్లేదు, కానీ ఒక పోలీస్ దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది? తీవ్రమైన శిక్ష ఉంటుంది వాడికి. పేపర్ అవుట్ అవుతుంది, బోర్డు అనేక. అయితే బ్రహ్మ ఈ విధానంగా నామంతో పశ్చాత్తాపం పడుతున్నారు. ఇతని యువనకులు ఈ ముస్లిమ్స్ వదులుతారేంటి? అప్పుడు నవాబ్ సాహెబ్ వీళ్ళందరూ పిలిపించారు. ఆ మధ్యన ఈ విధానంగా నామం చేశారు. ఎవరికి ప్రచారం కూడా అవసరం లేదు. ప్రచారం ఏంటి తెలుసా? నామం చేస్తేకే ప్రచారం. అన్నిటికంటే పెద్ద ప్రచారం ఏంటంటే నామం చేయడం పెద్ద ప్రచారం. ఈ ప్రకారంగా కథ ఏం చేసేవారు కాదు హరిదాస్ ఠాకూర్. హరే కృష్ణ హరే కృష్ణ. ఎక్కడికి వెళ్తే వాళ్ళు అతనికి చూసేసి చాలామంది భక్తులు అయిపోతుండేరు. హరిదాస్ ఠాకూర్ చూసి రోజుకి 3 లక్షల నామం అంటే తక్కువేంటి అతను నామం విని నామం చూసి అతను చూసి చాలామంది భక్తులు అయిపోతుండేరు. ఏం ప్రచారం లేదు, ఏం కథ లేదు, ఏం లేదు. చాలామంది యువనులు కూడాను ఈ విధంగా చేంజ్ అయిపోయారు. అప్పుడున్ని మస్జిద్లోని మొత్తం ఖాళీ అయిపోయి బోల్డ్. ఎక్కడికి వెళ్తే అక్కడ మస్జిద్ ఖాళీ. ఏంటి వాళ్ళ ఫ్రైడే రాకున్నారు ఎవరు? ఏంటంటే లేదు బాబు, హరిదాస్ ఠాకూర్ ఏదో మంత్రం ఇస్తున్నారో ఆ మంత్రం అందరూ ప్రచారం అయిపోయింది. నవాబ్ సాహెబ్ హుసేన్ తెలిసేది ఎవరు? తీసుకురండి. ఎవరు? హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ చెప్పారు, బాబు నువ్వు ఖురాన్ చదవాలి. నువ్వు ఈ ప్రకారంగా ఏం చేస్తావు? కల్మా, ఖురాన్ కల్మా. కల్మా అంటే చేస్తారు, ప్రేయర్ చేస్తారు కదా, ఖురాన్ కల్మా. ఇవన్నీ చేయాలి. నువ్వు ఏ సాంప్రదాయాలు ఉన్నావు? మన ఖురాన్ కల్మాలో ఏమీ లేదు. నువ్వు ఈ ప్రకారంగా పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే చేస్తుంది. విడిచిపెట్టాయి. హరిదాస్ ఠాకూర్ చెప్పారు, నేను ఖురాన్ చదవమంటే చదువుతాను, కలాం చేయమంటే చేస్తాను, కానీ నేను హరినామం విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేను. అది నా వల్ల అవ్వదు. ఏం చేయమంటే చేస్తాను, కానీ ప్రాణం విడిచిపెట్టేయమన్నా విడిచిపెడతాను, కానీ నామాన్ని విడిచిపెట్టను. ఒకటే మాట. మీరైతే వీళ్ళు తీసుకెళ్ళి 22 బజార్ మార్కెట్లోని అతి తీవ్రమైన శిక్ష ఏంటి? కొరడాలతోని 22 మార్కెట్కి తీసుకెళ్ళి చంపాడు, కొట్టేసేయండి అని. ఎప్పటి వరకు ఇతను విడిచిపెట్టిన నామాలు అప్పటి వరకు ఇతని కొడుతూనే ఉండండి, కానీ నామం విడిచిపెట్టలేదు. ఇతను కొడుతూనే ఉన్నారు. కొట్టి వాళ్ళు కొట్టిన వాళ్ళకి వాళ్ళు ఇవ్వనమే, వాళ్ళకి జాలి వచ్చింది. బాబు నువ్వు నామం విడిచిపెట్టచ్చు కదా, నీ కొడితే మాకు జాలి వేస్తుంది. నువ్వు మా పైన జాలి చూపించి ఈ నామాన్ని విడిచిపెట్టి అంటున్నారు. తిరిగి మా పైన జాలి చూపించు అంటున్నారు. మీ కొట్టి మాకు జాలి అనిపిస్తుంది, మేము మరి మీకు కొట్టలేము. మా పైన జాలి కలిగించి నువ్వు ఈ నామాన్ని విడిచిపెట్టి అని. ఆ ప్రకారంగా పశ్చాత్తాపం నామం పైన విడిచిపెట్టలేదు. నామం ఎంత దుఃఖమైనా. ఈ నవాబ్ హుసేన్ ఏం చేశారంటే, ఇలా కాదు, ఎవరైనా ఒక వస్తువు పైన పడిపోవలసిందే. ప్రపంచంలోని ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడాను ఒక వస్తువు పైన తను మోహం అయిపోవలసింది. ఏంటి? తన పేరు, ఇతని పేరు హరిదాస్, ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు హిరాపన్ ఉండాలి ఆవిడ పేరు. ఆవిడ ఆ సమయంలోని మోస్ట్ ప్రాస్టిట్యూట్, ఏం చెప్పాలి,
ఫేమస్ ప్రాస్టిట్యూట్, గ్లోరిఫై చేయాలిగా. ఎవరైనా ఏంటంటే ఈ హిరాపన్, ఇతను హరిదాస్ కాదు, హిరాదాసి అయిపోతారు, హిరాదాస్ అయిపోతారు. ఇతను ఎవరికి తలుచుకుంటే ఆవిడ విడిచిపెట్టేది కాదు, అంత ఫేమస్. మీకేం కంగారు లేదు, 3 రోజులు హీరాదాస్ అయిపోతారు. నా చుట్టూ తిరుగుతా చూడండి, మీకేం కంగారు లేదు. నవాబ్ హుసేన్కి ఛాలెంజ్ చేసుకుని వెళ్ళారు. ఫస్ట్ డే వెళ్ళారు హరిదాస్ దగ్గరికి. శృంగారం చేసి ఈ విధానంగా శృంగారం తన జీవితంలోనే ఎప్పుడు అటువంటి శృంగారం కాదు, అటువంటి శృంగారం అన్ని శృంగారం వెళ్ళారు హరిదాస్ దగ్గరికి. హరిదాస్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, మీతో మేము సంగతులు చేద్దామని అనుకుంటున్నాం. హరిదాస్ కూడా చెప్పారు, ఓకే మనోవంచం పూర్తి అవుతుంది, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు కూర్చోండి. కానీ నాది ఒకటి షరతు, నాది ఒక కండిషన్, నాకు ప్రతిరోజు 3 లక్షలు నామం అవ్వాలి. ఆ 3 లక్షలు నామం అయితే కానీ నేను తిన్ను, పడుకోను, ఏ పని చేయను. 192 నామాలు అవ్వాలి మాలు. అప్పుడు నువ్వు ఏదంటే నాది 192 మాలు అయిపోయింది అనుకో, అప్పుడు నీ ఇష్టం, నీ ప్రకారం లేదు, నీకేది ఇష్టం అది నేను చేస్తాను. సరే, ఎలా చేస్తుంటే లక్షనామం మనసులో చేసి సౌండ్ వినిపించింది కాదు. ఇది ఎవరికి అవుతుంది పర్ఫెక్ట్ అంటే ఎవరైతే గట్టిగా చేస్తారో వాళ్ళకి అప్పుడు మనసులో అవుతుంది. ఎవరైతే గట్టిగా చేయరో లౌడ్గా హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే హరే వాళ్ళ మనసులో చేసుకోలేరు. గట్టిగా చేసిన వాళ్ళే మనసులో చేసుకోగలరు. అందుకే లక్షనామం మనసులో చేసుకునేవారు, లక్షనామము గట్టిగా చేసేవారు. ఇంకో లక్షనామం కీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధానంగా కీర్తన చేస్తును లక్షనామం చేసేవారు. ఇంకెప్పుడవుతుంది ఇతనికి 3 లక్షలు? ఈవిడ వెయిట్ చేసి ఇతను ఏంటి ఇలాగ ఉన్నారు, ఈరోజు జలస్ అంటే ఇంకా నామంలో పిచ్చే ఉన్నారు, నన్ను మర్చిపోయి నేను రేపు వస్తాను, ఇతని సంగతి చెప్తాను. రేపు ఇంకా అత్యధికమైన సింగారం వీళ్ళ దగ్గర ఉన్నది అది ఒకటే, ఇంకేం ఉన్నది సింగారం అన్న తప్ప ఇంకేం లేదు. ఇంకా అత్యధికమైన సింగారం వచ్చారు. నిన్న మీరు చెప్పారు కానీ మీరు మాటకి జవదాటేశారు. మీరు ఖచ్చితంగా ఈరోజు నా మనోవాంఛ పూర్తి చేయాలి. నేను ఎక్కడ జవదాటాను? మీరు చెప్పాను, ఉండమని చెప్పాను. నాది 192 మాల అవ్వకపోతే నేను ఏం చేయలేను. ఈరోజు నేను త్వరగా చేస్తాను, మీరు ఉండండి అలాగే అని. 2వ రోజు కూడా ఇంకా తెల్లారైపోయింది. 3వ రోజు ఎలాగైనా నేను మాట ఇచ్చాను నవాబ్ హుసేన్కి, ఈరోజు ఎలాగైనా నేను విడిచిపెట్టాను, ఎలాగైనా కూర్చుంటాను, సాధిస్తాను అనుకొని 3వ రోజు ఎప్పుడైతే నామం వింటున్నారో చెప్పారు. 3వ రోజు వెళ్ళిన వెంటనే మీరు 2వ రోజు కూడా నాకు మోసం చేశారు, ఈరోజు నేను ఖచ్చితంగా ఏం పర్లేదు నువ్వు విను, నాది అయిపోయిన వెంటనే నీకు నేను నీ మనోవాంఛాన్ని పూర్తి చేస్తాను. ఈరోజు నేను ఖచ్చితంగాను వింటాను, అయిపోయిన వరకు కూర్చుంటాను, ఇక్కడ విడిచిపెట్టే సమస్య లేదు అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తున్నారో కేవలం అది విన్నారు. హరే కృష్ణ 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 భావంతో చేస్తున్నారు. కేవలం ఒక వ్యక్తి నామం వెండుతో ఆ వైశ్య మారిపోయింది. ఎవరికి నేను మోసం చేద్దామని, తప్పుదారులను తీసుకొద్దామని అనుకుంటున్నాను, ఇటువంటి మహానీయ వ్యక్తిగా అపరాధం అయిపోయింది అని తను కాలు మీద పడి శరణం కోరుకున్నారు. స్వామి, యాక్చువల్లీ మనం ఒక మంచి పని చేయకపోయినా పర్వాలేదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఒకటి మంచి పని చేయకపోయినా ఏం పర్లేదు, నువ్వు మంచి పని చేయమని చెప్పేసి చెప్పలే ఎవరు. నీ కర్మ అయ్యా, నువ్వు మంచి పని చేస్తే నీ కర్మ తగ్గట్టుగా నువ్వు అనుభవిస్తావు, చెడు పని చేస్తే నువ్వు చేస్తావు, నీ ప్రకారంగా కర్మ ప్రకారం నువ్వు అనుభవిస్తావు. కానీ మంచి పని చేసే వ్యక్తికి ఎప్పుడూ చెడు తోవ తీసుకెళ్ళకూడదు. అదొకటి మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నారు, అతనికి చెడు తోవలను ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. అది మహా జగన్మైన అపరాధం. అతను పశ్చాత్తాపం అవుతున్నారు. ఏంటి అవుతున్నారంటే, స్వామి ఇలాంటి మహాన్ పురుషుల్ని నా తాలూకా నేను నా వృత్తితో, వేశ్యావృత్తితో అనేక మందికి తప్పు చేశాను, పాపం చేశాను, పాపం నిమగ్నం చేశాను, వాళ్ళ దారిని మళ్లించాను. కానీ మీలాంటి మహాత్ములు నేనుతో ధర్మం చేయకుంటాను, మీలాంటి ధర్మాత్ములు కూడా నేను అధర్మం వైపు నేను తీసుకొస్తున్నాను. నేను ఎంత, నాకు జీవితంలోని గతి ఏంటి చూడండి, పశ్చాత్తాపం అవుతున్నారు. నేను తప్పు చేశాను, దానికి తగ్గ శిక్ష నాకు ఉంటుంది. జీవితం అంతా నేను వైశ్య పని చేసి తప్పు చేశాను, అపరాధం చేశాను. కానీ మీలాంటి మహానుభావులను నా తప్పుతోలను తీసుకెళ్దామని మనసు వచ్చిందే, అది మహాపాపం, మహా తప్పు, నాకు క్షమాపణ ఉండదు అని చెప్పేసి పశ్చాత్తాపం. ఏ వైశ్య అయితే తప్పుదారి మళ్ళిద్దామని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చారో, హరిదాస్ ఠాకూర్ ఒక మాట లేదు, ఒక పాట లేదు, ఒక కథ లేదు, ఒక కీర్తన లేదు, ఒక శ్లోకం లేదు, ఒక జ్ఞానం వైరాగ్యం ఏమీ ఇవ్వలేదు. కేవలం హరినామం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. ఒక వేశ్య, తప్పుడు పని చేసే వేశ్య తను పశ్చాత్తాపమై హరిదాస్ ఠాకూర్ తన కాలు మీద పడిపోయాడు. ప్రభు, ఈరోజు మీరు నాకు గురువు, మీరు నాకు ఏం చేయమంటారు చెప్పండి, నేనేం చేయాలి, నేను మీ శరణం కోరుకుంటున్నాను. అందుకే మన పిల్లలు అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, రిలేటివ్స్ అనుకోండి, ఎవరైతే గుళ్ళకి వెళ్తున్నారో, నామం చేస్తున్నారో, వాళ్ళందరికీ మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు. పెద్దలు కూడా అన్ను, చాలామంది పేరెంట్స్ కూడా అంటారు, ఎందుకు రోజు గుడికి వెళ్తావు? ఫ్రెండ్స్ అంటారు, రోజు గుడికి. రిలేటివ్స్ అంటారు, ఎవరో తెలిసిపోయింది, ఎవరో ఇంట్లోని నువ్వు పలానా గౌడియ మఠంకి వెళ్తున్నావట, ఆ మఠానికి వెళ్తే నీకు చేంజ్ చేసేస్తారు అని చాలామంది అంటారు. నువ్వు వాళ్ళు ఎలక వాళ్ళు చేంజ్ చేస్తారు. ఏం చేంజ్ చేస్తావు? నువ్వు ఎలాగా చేంజ్ అవ్వు జీవితంలోని. నువ్వు జీవితం అంతా పాపం చేసేసి, అపరాధం చేసేసి, అశాస్త్రమైన జీవితం నువ్వు గడుపుతావు. ఒక వ్యక్తి చేంజ్ అవుతుంది నీకు. మనం ఏదైతే చేయలేమో ఒకరు చేస్తారంటే సంతోషించాలి. ఎప్పుడు కూడా నువ్వు అటువంటి వ్యక్తులకి నిరుత్సాహం కానీ, అటువంటి వ్యక్తులకి మనం డ్రాప్ చేయకూడదు. మనం తెలుసుకోవాల్సిన పెద్ద ఇదే ధర్మం. ఆ వైశ్యకి ధర్మం ఉన్నది. చూడండి, వైశ్య ఎంత తప్పు పని చేస్తే కూడా నామం విని పశ్చాత్తాపం పొందారు. ఏంటంటే, నేను ఇటువంటి తప్పు పని చేయకూడదు. ఒక మంచి వ్యక్తికి నేను చెడు మార్గంలో తీసుకొస్తున్నాను, నేనుతో ఎలాగా చెడు మార్గంలో ఉన్నాను, చెడు పని చేస్తున్నాను, కానీ ఒక మంచి వ్యక్తికి నేను చెడు తోలని తీసుకెళ్ళడం ఇది చాలా తప్పు. అదే విధానంగాను తను శరణం కోరుకున్నారు. ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ చెప్పారు, ఏం పర్వాలేదు, మీరు చిత్త వృత్తి, మీ మనసు తాలూకా వృత్తిని చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు పాప పనాన్ని విడిచిపెట్టేసి, స్వామి నేను శరణం కోరుకుని ఏం చేయాలి అంటే చెప్పారు, మీరు వైశ్య వృత్తితో ఏదైతే ధనం మీరు సంపాదించుకున్నారో ఆ ధనాన్ని బ్రాహ్మణుల్ని, పేదోళ్ళని, ఎవరికైతే కష్టంలో ఉన్నారో వాళ్ళందరికీ పంచిపెట్టి రండి, నేను ఇక్కడ ఉంటాను. అప్పుడుతో ఫేమస్ ప్రాస్టిట్యూట్ ఆవిడ, తన దగ్గర బోల్డ్ ధనం ఉండేది. ధనం అంతాను బ్రాహ్మణుల్ని, కష్టం చాలా పేదోళ్ళని అందరినీ పంచిపెట్టి వచ్చేసి రూపాయి కూడా ఉంచలేదు, మొత్తం అన్నది. ఏ ప్రకారంగా హరిదాస్ చెప్పారో అతను యాజ్ ఇట్ ఈజ్గా వైశ్య చేసుకుని వచ్చారు. ఏ ప్రకారం ఒంట్లో నగలు సహా అన్ని. ఇది గురువు పైన ఉన్న నిష్ఠ. ఒకటే చెప్పారు హరిదాస్ ఠాకూర్, నీ దగ్గర ఏది ధనం ఉన్నదో ఆ ధనాన్ని మొత్తం అంతా నువ్వు పంచిపెట్టి దానం ఇచ్చేసిరా. నేను ఇది ఉంచుకుంటాను, ఈ ఉంగరం ఉంచుకుంటాను, ఇది ఉంచుకుంటాను,
రేపొద్దున నాకు దొరుకుతుందో లేదో, గడుస్తుందో లేదో అని ఏ ప్రకారం సందేహం లేదు. అది చూడండి, అంటే శుద్ధ భక్తుల తాలూకా సాంగత్యం అటువంటిది. ఒక వ్యక్తి పాపాత్ముడు అయినా కూడాను హరిదాస్ ఠాకూర్ లాంటి ఒక శుద్ధ భక్తులకు సాంగత్యం దొరికిందే, తన వల్ల పాపాత్మతలకు మనోవృత్తి కూడా పరివర్తన అయిపోయింది. ఏ ధనం గురించి ఒక మంచి వ్యక్తికి, ధర్మయుతమైన వ్యక్తికి పాడు చేద్దామని ప్రయత్నిస్తున్నారో ఆ ధనమే ఈరోజు మొత్తం పంచిపెట్టేశారు. అందుకే ఎప్పుడు కూడాను సాధు సంఘం అనేది కృష్ణ భక్తి మూలహై సాధు సంఘ. కృష్ణ భక్తి మనకు లభించాలంటే ఖచ్చితంగా నువ్వు సాధు సంఘం తప్ప ఇంకా వేరేది లేదు. అందుకే వ్యాసదేవులు చెప్తున్నారు, భాగ్య ఉదయే బహుజన్మ సమర్జితేన. భాగ్య ఉదయం, మన భాగ్యం ఉదయం అయితే బహుజన్మం తర్వాత సాధు సంగ సమర్జితేనో, మనకి సాధు సంఘం లభిస్తుంది. సత్సంగం చ లభతే పురుషాయ దావే. ఎప్పుడైతే సాధు సంఘం మనకి లభించిందో అన్ని ప్రకారంగా పురుషార్థం మనకి ప్రాప్తి అయిపోతుంది. అజ్ఞాన హేతు కుతో మోహం అంధకారో నాసం విధాయో హి తద ఉదయే వివేక. తద ఉదయే వివేక. ఉదయిస్తుంది మనకి వివేకం. అప్పుడు ఎప్పుడైతే సాధు సంఘం అవుతుందో అప్పటి వరకు వివేకం ఉన్నదే, అది ఎప్పుడు కూడా ఉదయించదు, అస్తమై ఉంటుంది. ఎప్పుడు అజ్ఞానం అంధకారంలోనే నిమగ్నమై ఉంటుంది, చీకటిలోనే ఉంటుంది. వివేకం అంటే ఏంటి? చతురంగా చదవడం వల్ల, చతురంగా మార్కులు తేవడం వల్ల, చతురంగా స్కూల్ కాలేజ్కి వెళ్ళిపోవడం వల్ల, చతురంగా మంచి మార్కులు, మంచి ఉద్యోగులు, మంచి సర్టిఫికెట్లు, మంచి. ఈరోజు పేరెంట్స్ ఏమనుకుంటారంటే సర్టిఫికెట్స్ తెచ్చారు, ఛాంపియన్షిప్ తీసుకొచ్చారు, కప్స్ తీసుకొచ్చారు, షీల్డ్ తీసుకొచ్చారు, సర్టిఫికెట్ తీసుకొచ్చారు, ఇవే అనుకుంటారు. ఏంటి వివేకం అయినది? దానికి ఏమంటారు? క్వాలిఫైడ్ స్టూడెంట్. ఇంకా ఏమంటారు? స్టాండర్డ్ నెంబర్ అనుకుంటారు, ఏదో మంచి మంచి పేర్లు ఉంటాయి స్టూడెంట్స్. నెంబర్ 1 స్టూడెంట్. ఆ సర్టిఫికేట్లు, సీల్డ్ తీసుకురావడం అతను నెంబర్ 1 ఎప్పుడు కాదు. ధర్మము అధర్మము తెలుసుకునే వ్యక్తికి క్వాలిఫైడ్ పర్సన్ అంటారు, క్వాలిఫైడ్ స్టూడెంట్ అంటారు. ధర్మము అధర్మము తెలిపిన వ్యక్తి అతను చదివి లాభం ఏంటి? ఏ చదువు చదివి ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, పాపం ఏంటి, పుణ్యం ఏంటి, భగవంతుడు కృష్ణుడు అంటే ఎవరు తెలిపిన వ్యక్తికి చదువు ఏంటి, దేనికి లాభం? ఒక ఫేమస్ ఒక ఎవరు వచ్చారు కబీర్ దాస్ దగ్గరికి. కబీర్ దాస్ దగ్గరికి వచ్చారు. మొత్తం ఒక్కొక్క విలేజ్కి ప్రపంచం అంతాను తర్కశాస్త్రం అంటారు దానికి, శాస్త్రంతో ఆర్గ్యుమెంట్ చేసేసి విజేత, శాస్త్ర విజేత అప్పుడులో ఉండేది. ఒక్కొక్క ఊరికి వెళ్ళేవారు, అక్కడ ఉన్న ఎవరు విద్వాన్ పండితులు వాళ్ళతో తర్కశాస్త్రం ఉండదు, తర్కశాస్త్రంతో ఓడించి అతనితో రాయించుకొని నేను ఓడిపోయాను అని చెప్పేసి మళ్ళీ ఊరికి వెళ్ళేవారు. అతని తాలూకు శాస్త్రాలు నిన్ను ఎదురు బండి మీద ఉంచేసి పట్టుకుని వెళ్ళిపోయేవారు. అనేక బళ్ళుతోని ఒక వ్యక్తి కబీర్ దాస్ దగ్గర వచ్చారు. కబీర్ దాసులు అప్పుడు అందరితో ఫేమస్ ఉండేవారు, అక్షరం ఒక చదవలేదు అనుకుంటా. కబీర్ దాస్ అన్నారు, నేను మీరే ప్రశ్నించండి ముందు. కబీర్ దాస్కి అన్నారు ఆ పండితుడు. కబీర్ దాస్ అన్నారు, మీరు తెలుసుకొని చదివేరా శాస్త్రం, చదువుకొని తెలుసుకున్నారా అని ఒకే ఒక ప్రశ్న. తెలుసుకొని చదివేరా,
చదువుకొని తెలుసుకున్నాడా? అప్పుడు ఆ పండితుడు ఆలోచించాడు, అసలు నేను ఏంటి ప్రశ్న అంటే, తెలుసుకొని అంటే శాస్త్రం చదివి తెలుసుకున్నానా, లేదంటే శాస్త్రం తెలుసుకున్న తర్వాత చదివేనా? ఎందుకంటే శాస్త్రం తెలుసుకొని చదువున్నా, చదివి తెలుసుకున్నా కూడాను అతను ఇటువంటి పని చెయ్యడు. ఎవరైతే శాస్త్రం తెలుసుకుంటారో, తెలుసుకొని చదువుకుంటారో వాడు హరినామం తప్ప ఇంకేం చేయడు. అదే వివేకం. ఎన్ని చదువు చదివినా కూడా వివేకం ఏంటంటే, శాస్త్రంలో మధ్య అంత అధ్య మధ్య అంత అంటే ప్రారంభంలోని, మధ్యలోని, చివరిలోని కేవలం నామం తప్ప ఇంకేమీ లేదు శాస్త్రంలో. ఇటువంటి వ్యక్తి వివేకం. మొత్తం ప్రపంచం అంతాను ఓడించి వచ్చారు, కానీ కవిరాజు దగ్గరగా ఓడిపోలేదు. ఆలోచించి వస్తాను అన్నారు. నేను చదివి తెలుసుకున్నానా, లేకపోతే తెలుసుకొని చదువుకున్నాను అని ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆలోచిస్తున్నారు, ఏంటి కవి ఈ విధానంగా ప్రశ్నించారు, దీనికి నేను ఏ ప్రకారంగా ఆన్సర్ ఇవ్వాలి. అక్కడ చెట్టు పైన 2 పిశాచులు ఉన్నాయి. పిశాచులు అందరు కూర్చున్నారు. పిశాచులు అందరూ తగులాడుతున్నారు. ఈ కొమ్మ నాది, ఈ కొమ్మ నాది, నా కొమ్మలో నువ్వెందుకు వచ్చావు, నీ కొమ్మలో నేను ఎందుకు వచ్చానని చెప్పేసి తగులాడుతున్నాడు. ఈ కొమ్మ విడిచిపెట్టి దేనికి? అగో ఆ కిందన పండితుడు ఉన్నాడు కదా, అతను చనిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాడు, ఈ కొమ్మలోనే కూర్చుంటాడు. దేనికి? ఇంత విద్వాన్ పండితుడు మొత్తం ప్రపంచం అంతాను శాస్త్రాలను ఓడించి అతను ఎందుకు ప్రయత్నం అవుతారు? అన్నీ తెలుసుకొని ఒకవేళ ఈ ప్రకారంగా తర్కశాస్త్రం చేసుకొని సమయాన్ని వృధా చేసుకుంటున్నాడుగా, జీవితం తాలూకా మర్మం తెలుసుకోలేపాడుగా. అతను శాస్త్రం తెలుసుకున్నాడు కానీ శాస్త్రం తాలూకా మర్మం తెలుసుకోలేపాడు. శాస్త్రం తాలూకా మర్మం ఏంటి? హరినామం. ఆ మర్మం తెలుసుకోలేపారు, అందుకే అతను ప్రేతం అవుతారు. మరి ఓడించి అందరికీ ఓడించి వస్తున్నారు, అందుకే ప్రేతం అవుతారు. అతని గురించి జాగా రిజర్వ్ అయి ఉండేది. ఇతన్ని స్ట్రైట్గా వెళ్ళి కబీర్దాస్ దగ్గరికి వెళ్ళి కాలు మీద పడిపోయారు. అవి నన్ను క్షమించేది, నేను తెలుసుకొని చదవలేదు, చదువుకొని తెలుసుకోలేపాను. చూడండి, శాస్త్రం ఈ విధానంగా ఈ ప్రకారంగా చదువు కాదు. అతనితో శాస్త్రం చదివారు, మనం చదువుతో ఇంకా వేస్ట్ చదువు. చాలామంది ఎంతవరకు ఇక్కడ నమ్ముతారు, ఇది ఫాల్స్ అని చెప్పేసి తెలిసింది, చంద్రలోకంలోనే వెళ్ళారని చెప్పేసి తెలుసా? రాకేష్ శర్మ ఎవరు వెళ్ళారు ఫస్ట్? రాకేష్ శర్మ. కానీ చాలామంది లేడీ కూడా వెళ్ళారుగా, తన పేరేంటి? వెళ్ళారా వాస్తవంగా చంద్రలోకానికి? లే, ప్రమాణం అవుతుంది, దీనిపైన పెద్ద కేసు కూడా అవుతుంది. ఎవరైతే చెప్పారు ఫాల్స్ స్టేట్మెంట్, ఏ చంద్రలోకం కాదు, ఏదో వెళ్ళారు, బయటికి పైకి వెళ్ళారు, వెళ్ళి వచ్చేసారు అంతే. చంద్రలోకం వెళ్ళారని చెప్పేసి పెద్ద హడావుడి చేసుకుంది, చూపించుకున్నాను. ఏ చంద్రలోకం లేదు, ఏం లేదు. ఏ లోకానికి వెళ్తారు వీళ్ళకి అంత సామర్థ్యత ఎక్కడ ఉన్నది చంద్రలోకానికి? ఏదో ఆవిష్కరణ చేసుకుని వెళ్ళారు, చంద్రలోకంకి వెళ్ళామని చెప్పేసి తీసుకొచ్చేసారు. ఏ లోకం లేదు. ఇదంతా ఫాల్స్. ఆల్రెడీ వస్తుంది, దీని గురించి పెద్ద కేసు అవుతుంది. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, దాని అందరికీ పెద్ద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఈ విధంగా ఫాల్స్ స్టేట్మెంటే, ఈ చదువు అంతా ఫాల్స్ స్టేట్మెంటే, ఇంకేం లేదు. కానీ ఎవరైతే హరినామం చేయరు, సో ఎప్పుడైతే ఒక వ్యక్తికి వివేకం వస్తుంది, ఎప్పుడైతే సాధు సంఘం వల్ల వివేకం వస్తుంది, అటువంటి వ్యక్తి హరినామం చేస్తారు. ఇతను ఈ వేశ్య అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసి గంగాలో స్నానం చేసి రమ్మన్నారు, హరినామం ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. నామం చేసుకొని ఇక్కడ ఉండండి, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. హరిదాస్ ఠాకూరే వెళ్ళిపోయారు. వేశ్య కూర్చొని హరే కృష్ణ దీనికి భక్తి శ్రద్ధలతో నామం చేస్తారు.
మరి తిండి ఏంటి? దానికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏ ప్రకారం ధనం లేదు. ఫేమస్ అయిపోయారు. వైశ్య ఎంత ఫేమస్ ఉందో దానికి త్రిబుల్ ఫేమస్ అయిపోయారు. తను వైశ్య హరినామం చేస్తున్నారు. వైశ్య చేంజ్ అయిపోయింది, భక్తురాలు అయిపోయింది, చూద్దాం పదండి అనేక విరాహాలు అని ఇస్తున్నారు, చేస్తున్నారు. తిండి వారికి ప్రసాదం ఇస్తున్నారు. అందరూ ఏం లోటు లేదు జీవితం అంతా. ఒక వైశ్య చేంజ్ అయిపోయింది. హరిదాస్ ఠాకూర్ తాలూకా సాంగత్యం పొంది హరిదాస్ ఠాకూర్ రోజుకి 3 లక్షల నామం చేయలేకపోతున్నారు. ముసలితనం అయిపోయింది. ఇంకా శరీరం సహకరించుకుంటుంది. దీనికి ముందు పూరికి వెళ్ళారు. పూరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నేను యవ్వనుని, నేను ముస్లింని, నా నీడ ఎవరికి పండాలకి తగలకూడదు, ఎవరికి ఇవ్వకూడదు అని కేవలం సుదర్శన చక్రం ఉండేదే. పూరిలోని వెళ్ళేవారు కాదు గుడిలోనికి. ఎందుకంటే భారతదేశంలో ఇటువంటి గుడి ఒకటే పూరి. ఇతర జాతికి, ఇతర మతాలకి ఎవరికి ప్రవేశం లేదు. కేవలం సనాతన ధర్మమే, హిందూ ధర్మానికి కేవలం ప్రవేశం. ముస్లిం, క్రిస్టియన్స్ ఇంకా ఫారినర్స్కి ఎలవ్ లేదు ఆ టెంపుల్లో. అలాగని యువనకులు అని వెళ్ళలేదు. మహాప్రభు చైతన్య మహాప్రభు పిలిచారండి మీరు దర్శనం చేసుకుంటారు. లేదు, నేను నేను దర్శనం చేయను అని హరిదాస్ ఠాకూర్ ఒక కుటీరులో ఉండి జపం చేసేవారు. చైతన్య మహాప్రభు ప్రొద్దున్న మంగళారతికి దర్శనం చేసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు స్వయంగా వెళ్ళి హరిదాస్ దగ్గరికి వెళ్ళేవారు. హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తున్నావు? నామం. జగన్నాథ్ స్వామి చైతన్య మహాప్రభు. అతను స్వచ్ఛల జగన్నాథ్, ఇతను చడంత్ జగన్నాథ్. అతను కదలరు, నడరు, అక్కడే ఉంటారు. కానీ ఈ జగన్నాథ స్వామి చైతన్య మహాప్రభు చూడండి, నామం తలకు ప్రభావం. భగవంతుడు మన దగ్గరికి మనం వెళ్ళడం అవసరం లేదు. ఎవరైతే నామం శుద్ధంగా చేస్తారో అతని దగ్గరికి వచ్చేస్తారు. ఏ బ్రహ్మ భగవంతుడు ముఖం చూపించుకోలేపారో అదే భగవంతుడు ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? హరినామం. హరినామం ఎవరైతే చేస్తారో ఎంత పెద్ద అపరాధి, ఎంత తప్ప పశ్చాత్తాపం పడినప్పుడు భగవంతుడు ఉండలేదు. ఆ భక్తుడి దగ్గరికి, ఆ పాపాత్ముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ పాపాత్ముడి దగ్గరికి వెళ్ళిపోతాడో మనసు, అతను హృదయం అంత నిర్మలమైపోతాడు. భగవంతుడు రోజు హరిదాస్ దగ్గరికి వెళ్తున్నారు. ఈ విధానంగా వెళ్తూ వెళ్తూ హరిదాస్ ఠాకూర్ తెలిసిపోయింది చైతన్య మహాప్రభు ఇంకా లీలాలు అంతం చేసేస్తారు. ఇతను మళ్ళీ గోలోకానికి వెళ్ళిపోతారు. నాకు తెలిసిపోయింది మహాప్రభు లేకుండా నా జీవితం వద్దు, నేను ఉండలేను అని ఇతను ఇంకా డిసైడ్ అయిపోయారు. నేను చేయలేకపోతున్న 3 లక్షలు, నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తానని. చైతన్య మహాప్రభు పదండి ఈరోజు హరిదాస్ దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళిపోదాం. ఆయన మన దామోదర్ అందరూ పెద్ద పెద్ద భక్తులు, ఎంతమంది చైతన్య మహాప్రభు భక్తులు అందరూ అక్కడ అసెంబ్లీ అయిపోయారు. హరిదాస్ దగ్గర ఏం చేస్తున్నా? లేవు స్వామి, నేను వెళ్ళిపోతాను, మీరు కళ్ళెందుకు ఉన్నారు, నేను ఇంకా ప్రయాణం చేస్తాను. ఇంతమంది భక్తులు, ఇంతమంది పరికరులు మీది, ఇంతమంది చైతన్య మహాప్రభు స్వయంగా ఎదురుగా బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెడుతున్నారు. చైతన్య మహాప్రభు స్వయంగా ఆ శరీరాన్ని ఎత్తారు. ఆ శవాన్ని, హరిదాస్ ఠాకూర్ శవాన్ని ఎత్తారు. ఈరోజు భారతదేశంలో ఒక వజ్రం పోయింది. చూడండి, ఏ బ్రహ్మ భగవంతుడికి ముఖం చూపించలేపారు, నామం చేసి శుద్ధి అతను శవం భగవంతుడి ఎత్తుకుంటున్నారు. మరి స్వయంగా సమాధి ఇచ్చారు. ఆ సమాధి ఎక్కడ మనం చూసాం? పూరిలో సముద్ర తటంలోని స్వయంగా ఆ సముద్రంకి వెళ్ళి ఆ శవాన్ని, బ్రహ్మ తాలూకా శవం, హరిదాస్ ఠాకూర్ తాలూకా శవం స్నానం చేశారు. ఈరోజు ఈ సముద్రం మహాదధి అంటున్నారు. అన్ని తీర్థాల కంటను అత్యధికమైన పుణ్యతీర్థం అయిపోయింది అంటున్నారు. అన్ని సముద్రం కన్నా పూరిలో ఉన్న సముద్రం అతి విశేషం ఏంటంటే హరిదాస్ ఠాకూర్ అక్కడ స్నానం చేయించారు. చెప్తున్నారు ఈ సముద్రం
అన్ని సముద్రం, దాని పేరు మహోదధి అన్నారు. పవిత్రమైన తీర్థం ఇది ఈరోజు. అటువంటి హరిదాస్ ఠాకూర్ మరి స్వయంగా సమాధి ఇచ్చారు. సమాధి ఇచ్చి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? అందరికీ భోజనాలు పెడతారుగా. స్వయంగా చైతన్య మహాప్రభు అందరు మహాప్రసాదం పెట్టారు అందరికీ. పూరిలో జగన్నాథ్ ప్రసాదం అందరికీ భిక్ష అడిగి అందరికి తీసుకురండి అని చెప్పేసి మొత్తం అందరికీ కడుపు నిండుగా. ఈరోజు హరిదాస్ ఠాకూర్ నిర్మాణం ప్రాప్తి అయిన రోజు ఇటువంటి 3 లక్షల నామం స్మరించే పవిత్రమైన శరీరం అతను ఈరోజు శరీరం విడిచిపెట్టేశారు. ఏ బ్రహ్మ తాలూకా శరీరం తను పొందలేదు అటువంటి అదృష్టం. యవ్వనకుల పుట్టి ఆ బ్రహ్మ హరిదాస్ ఠాకూర్ రూపంలోని అంత వాల్యూ పొందేరు. ఎందుకు? నామం చేయడం. ఎవరు నామం చేస్తారో భగవంతుడు అతి ప్రీతి అయిపోతారు. అతను నామానికి మించిన సాధన అనేది ఏంటి లేదు. ఇక్కడ చెప్తున్నారు, నామ సంకీర్తనో ఉదయో సర్వ అనర్థనాశ. నామ సంకీర్తనం ఏం ఉదయం చేస్తుంది మనకి? ఉదయం అంటే అర్థమవుతుందా? ఉదయించడం అనేది సర్వ అనర్థనాశం. అన్ని అనర్థాలు నాశనం చేసే ఉదయిస్తుంది మనకి. అనర్థం అంటే ఏంటి? అనర్థం అంటే ఏంటి? నామ సంకీర్తనం, నామం చేయడం వల్ల అన్ని అనర్థాలు పోతాయి. అనర్థాలు అంటే ఏంటి? ఎవరికి క్యాన్సర్, ఎవరికి ఏ ప్రకారంగా షుగరు, ఎవరికి ఏ ప్రకారంగా బీపీ, అనేక రోగాలు ఉన్నాయి చూసారా. ప్రతి శరీరానికి ఏదో ఒక రోగం ఉంటుంది. రోగం వస్తుంది కూడా. కానీ పుట్టినప్పటి నుంచి ఒక రోగం ఉన్నది మనకి. అది చనిపోయిన తర్వాత కూడాను ఆ రోగం ఉంటుంది, భవరోగం. ఈ భవరోగం కూడాను పోతుంది. ఈ ప్రకారంగా అనర్థం ఉన్నది. కామ, క్రోధ, లోభ, మదమత్సరాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ భగవంతు తాలూక నామము కథ ఎవరు అంటారు? ధర్మో ప్రోదిత కైతవ అత్ర నిర్మస్థరాం పరమ నిర్మస్థరాణం సతాం. ఇది పరమ నిర్మస్థరణం. ఎవరైతే పరమ నిర్మశ్చరణం అంటే నిర్మశ్చరమైన వ్యక్తికి, మత్సరం లేపిన వ్యక్తి. మత్సరం అంటే భావన ఏంటంటే కామక్రోధ లోభ మదమత్సరాలు. మత్సరం అన్నది అహింస, అయూష, ద్వేషించును. ఈ మత్సర నిర్మశ్చరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు సుబదం తాపత్రయోన్మూలనం. ఇది 3 రకాల తాపానికి దూరం చేసేస్తుంది. తాపత్రయం మూలనం, మూలంగా లాగేస్తుంది. మూలం నుంచి మనకి పోతుంది తాపత్రయం. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం తాలూకా మూలం నుంచి లాగేస్తుంది. శ్రీమద్ భాగవతే మహాముని కృతే. ఇది మహాముని చెప్పున్నారు, ఇటువంటి వ్యక్తి కాదు. మహాముని రాసున్నారు, రచించున్నారు. మహాముని చెప్పున్నారు కూడాను. వ్యాసదేవులు రచించున్నారు, సుఖదేవ గోస్వామిది చెప్పున్నారు. మహాముని కింబా పరేశ్వరో. ఇంకా ఏం ప్రకారంగా ఇంకా ఎవరికి కావాలి? భగవంతుడు శ్రీకృష్ణుడు తప్ప ఇంకా ఎవరు? కింబా పరేశ్వరో సద్య హృదయ వరుద్య అత్ర కృతుభి శుశ్రూషుభి తత్క్షణాత్ వాళ్ళ హృదయము నిర్మలం అయిపోతుంది ఎవరైతే ఈ భాగవతం కథ వింటారు. ఇదే సాధు సంగతుల లాభం. సాధు సంఘంలో కూర్చొని మనం భగవత్ కథ శ్రవణం చేయకుండాను మనం ఏ పని చేసినా కూడాను మన హృదయం శుశ్రూషుభి తత్క్షణాత్ మనకి మన హృదయం నిర్మలం అవుతుంది. ఈ హృదయం నిర్మలం అవడానికి ఏ ప్రకారం చెప్తున్నారు? దాన వ్రతో తప తీర్థ క్షేత్ర ఆది చ శ్రేయాస్మిత. దానము, వ్రతము, తపము, తీర్థము, క్షేత్రము ఇవన్నీ కూడాను
మనకి సక్తయో దేవ మహాతన్, మహాదేవ్ అంటే దేవతల తాలూకా పూజ, దేవతల పూజ, దానము, వ్రతము, తపము, తీర్థము, క్షేత్రము, సర్వ పాపహరా శుభ, రాజసూయ అశ్వమేఘాన్ జ్ఞాన సాధ్వాత్ వస్తుతః, ఆకృష్య హరిణా సర్వో స్థాపయిత్వా స్థేయునామేషు, స్థాపయిత్వా స్థేయునామేషు. అన్నీ స్థాపించేసే దేంట్లోని ఏంటి? దానము, వ్రతము, తపము, తీర్థము, క్షేత్రము, 33 కోట్ల దేవతలు తలక పూజ, ఆరాధన, రాజసూయ యజ్ఞము, అశ్వమేధ యజ్ఞము అన్నీ ఏంటి? స్థాపయత్వ స్థేయు నామ, నేను అన్ని స్థాపించేసాను నామంలోని. స్కంద పురాణం చెప్తున్నారు. స్థాపయత్వ, నేను స్థాపించేశాను అన్ని తలక పుణ్యాలు అన్నీ కేవలం నామంలో చేసి. ఎవరైతే హరినామం చేస్తున్నారు, దీనికి మించిన సాధన అనేది ఇంకా ఏమీ లేదు. అందుకే మహాప్రభు స్వయంగా నామాన్ని ఇచ్చారు. నామాన్ని ఎవరైతే పట్టుకుంటారు, మళ్ళీ తీర్థకోటి సహస్రిణి తీర్థకోటి శతాని చ తాని సర్వాయో వాప్నతి కృష్ణనామ కీర్తనా, కృష్ణనామ కీర్తనా. తీర్థకోటి సహస్రాణి, కోటి తీర్థాలు మీరు ఎప్పుడు చేస్తారు చెప్పండి? కోటి తీర్థాలు చేసిన పుణ్యము. మళ్ళీ అంటున్నారు తీర్థకోటి శతానీచ. కొన్ని సరోవర్లు ఉన్నాయి, తీర్థాలు ఉన్నాయి, కొన్ని సరోవర్లు కుండ ఉన్నాయి, అన్ని కుండ. వాళ్ళ తాలూకా పూజ, వాళ్ళ తాలూకా స్నానము, దర్శనము, తీర్థము అన్నీ చేసిన కూడాను ఏంటి? కృష్ణనామ కీర్తన. దీంతో ఏది సమానం అవ్వదు. మనం కోటి తీర్థాలు ఎప్పుడు చేయగలం? జీవితం అంతాను 10, 15, 20, 30, 50, 100 చేయగలం. 100 తీర్థాలకు వెళ్ళగలం, 500 తీర్థాలకు వెళ్ళగలం కొన్ని. కానీ కోటి తీర్థాలకు వెళ్ళగలమా? కోటి తీర్థాల తాలూకా పుణ్యము. మరి ఏమంటారు? సహస్రాణి. కోటి తీర్థ సహస్ర అంటే 1000 crores. సహస్రాణి అంటే 1000. కోటి తీర్థ సహస్రాణి అంటే 1000 crores. ఇంకా అక్కడ ఉంటుంది మనకి 1000 crores. మనం 1000 years బతకలేం. పోనీ ఒకరోజు ఒక తీర్థం వెళ్ళినవాడను, పోనీ జీవితంతో తీర్థం వెళ్ళినవాడను, మనం బతికిందే తక్కువ. కానీ ఆ పుణ్యం కేవలం కృష్ణనామ కీర్తన, కేవలం భగవంతు తాలూకా నామం కీర్తనలోని మనకి ఆ పుణ్యం వస్తుంది. అందుకే సుతరాం మనం ఎప్పుడైతే భగవంతు తాలూకా నామ జపంలోని, కీర్తనలోని మనకి రుచి లేదు, జపాత్ సిద్ధి జపాత్ సిద్ధి జపాత్ సిద్ధి నా సంశయ, దీంట్లోని సందేహం ఉండకూడదు. జపంలోనే అన్ని ప్రకారంగా సిద్ధి ఉన్నది. సర్వసిద్ధి అంటే ఏంటి? సాధు సంఘ సాధు సంఘ సాధు సంఘ లభే మాత్రే సాధు సంఘ లభే మాత్రే అంటే ఏంటి? అది ఎంత ఇచ్చే తెలుసా టైము? లభే మాత్ర అంటే 1/14. ఒక సెకండ్లోని 1/14. ఒక సెకండ్లోని 14th అంశం అంటే చెప్పండి ఎంత. అంత కొద్దిగా మనకి సాధు సంఘం లభించింది అనుకోండి, అంటే సర్వసిద్ధి హాయ్. రోజంతా సాధు సంఘం అన్నా కూడా మనకి ఏ ప్రకార సిద్ధి రాదు. ఎందుకంటే రుచి లేదు కథపై, సాధు పైన నమ్మకం లేదు. ఏ సాధు దగ్గర అయితే ఒక సెకండ్లోని 14th డివైడ్ చేస్తే అంత సమయం మనం ఒక సాధు దగ్గర ఉన్నామంటే ఖచ్చితంగా అతను అన్ని సిద్ధిలు పొందుతారు. సర్వసిద్ధి అంటే ఏంటి? లభే మాత్ర అంటే తెలిసింది 1/14th సెకండ్. సర్వసిద్ధి అంటే ఏంటి? సర్వసిద్ధి అంటే అన్ని సిద్ధులు అంటే గోవింద చరణి.
అన్ని సిద్ధులు గోవిందుడి తలకు చరణంలో ఉన్నది, కృష్ణుడి తలకు చరణంలో ఉన్నది. ఎవరికైతే కృష్ణుడి చరణం పైన మమకారం, భక్తి, ప్రేమ, అనురాగం పెరిగిందో సర్వసిద్ధి వారి. దానికి సిద్ధులు ఉంటాయి. అనిమ, లఘిమ, మహిమ అవన్నీ కాదు సిద్ధులు, ఇవన్నీ చూపించుకోవడానికి. సర్వసిద్ధి ఏంటంటే ఈ ప్రపంచంలోని శాస్త్రం రాసుకుంటే భగవంతుడు శ్రీహరి శ్రీకృష్ణ తలక పాదపదమున అనురాగం రావడమే పెద్ద సిద్ధి. దానికి మించిన సిద్ధి జగత్తులో లేదు. అందుకే మనం చెప్తున్నారు చహుజుగు చహు శృతు నామ ప్రభావ. చహుజుగు చహు శృతు అంటే ఏంటి? చహుజుగు అంటే 4 యుగాల్లో కూడా మనకి నామం ఉన్నది. చహుశృతు 4 వేదాల్లో కూడా నామం ఉన్నది. నామం లేకపోయిన వేదము లేదు. 4 యుగాల్లో ఉన్నది, 4 వేదంలో ఉన్నది. అన్నిటికంటే సారాంశమే. ఏ యుగంలో నామం లేకుండా లేదు, ఏ వేదంలో నామం లేకుండా లేదు. చహుజుగు చహుశృతు నామ ప్రభావ, నామం లేకుండా లేదు. అందుకే మనం భక్తి శ్రద్ధలతో ఈరోజు నామం 5 నిమిషాలు చేసి కథాన్ని విరామం చేద్దాం. రేపటి నుంచి మళ్ళీ ధ్రువ మహారాజ్ తనకు చరిత్ర, ఈరోజు ఎవరు వచ్చి ఉంటారో లేదో తెలియకున్నాను, అందుకే ధ్రువ మహారాజ్ చరిత్రను ప్రారంభించలేదు. రేపటి నుంచి మళ్ళీ ధ్రువ స్తుతిని ప్రారంభిద్దాం. ఈరోజు నామ సంకీర్తన చేసి కథాన్ని విరామం చేద్దాం.